హలో హాయ్ అందరికీ నోరు ఊరిపోయే ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ మిల్లీ మేకర్ రెసిపీ. ఇది చికెన్ మటను ఈ రెండింటికి దగ్గర కాంబినేషన్లో ఉంటుంది. చాలా ఇష్టంగా తినొచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేద్దాము. ఎంత బాగుంది తెలుసా. రైస్ కానీ అండ్ మిల్లీ మేకర్ రెసిపీ కానీ ఆఫ్టర్నూన్ అలా చేశానమాట. మా పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయ్యిందనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అంటే నేను మ్యాక్సిమం 4 కల్లా కుకింగ్ అయితే రెడీ చేస్తానమాట. 2:30 కల్లా స్టార్ట్ చేస్తే 4 o'clock కల్లా కుకింగ్ అయితే అయిపోతుంది. 3:40 కల్లా అయిపోతుంది. ఇంకా వాళ్ళు 4:20 కల్లా వస్తారనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ బాస్మతి రైస్తో బగారా చేశాను అండ్ సింపుల్గా మిల్ మేకర్ రెసిపీ అయితే చేశాను. ఈ రెండింటి కాంబినేషన్లో సూపర్గా ఉందని చెప్పొచ్చు. అప్పటికే నేను తిన్నాను అనమాట. అందుకే నేను ఇప్పుడు జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఈ ప్లేట్లో అయితే రైస్ కర్రీ అయితే వేసాను అనమాట. చూసారు కదా. ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్ అయితే చూసేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్ అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా. మిల్లీ మేకర్ తీసుకొని అందులో వేడి వాటర్ అయితే వేసి పక్కన పెట్టాను. ఒక 2 times బాస్మతి రైస్ కడిగి వాటర్ అయితే వేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండ్ తొందరగా కూడా అయిపోతుంది. టమాటాలు అండ్ 2 పచ్చిమిర్చి, ఒక 3 ఆనియన్స్ ఇవన్నీ కూడా వాటర్లో వేసి మంచిగా నీట్గా కడిగి కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ కట్ చేసడం అయిపోయిన తర్వాత మన రైస్ అయితే కుక్ చేసుకోవడానికి స్టవ్ అయితే వెలిగించేద్దాము. స్టవ్ వెలిగించి ఒక బాండి అయితే పెట్టేసుకుందాము. 2 గ్లాస్ రైస్ అయితే నేను తీసుకుంటున్నాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్. 4 గ్లాస్ అంటే 3.5 అలా పోస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం రైస్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టాం కాబట్టి అవి నానుంటాయి కాబట్టి తక్కువ వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే సరిపడా ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ పూలు, సాజీరా, ఇలాచి, మొగ్గ మీ ఇష్టం అనమాట, పట్టా ఇవి వేసుకుంటే టేస్ట్కి కానీ ఫ్లేవర్కి కానీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇలా వేసుకోండి. సాజర్ ఇంకెక్కువ వేసుకున్నా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. బిర్యానీకి కానీ బగారా రైస్కి కానీ మెయిన్ కావాల్సింది ఈ మసాలా దినుసులు మాత్రమే. అందులో సాజీరా, జీలకర్రలా ఉంటుంది కానీ సాజీరా చాలా మంచి ఫ్లేవర్ అండ్ మంచిగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకొంచెం మాడనివ్వకుండా ఉంటే బాగుండేది కాబట్టి నాకు ఇంకా టైం టేకింగ్ అయిందనమాట ఇక్కడ. సో చూసారు కదా. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక్కసారి అలా తిప్పుకొని ఒక 1 minute అలా మూత పెట్టేద్దాము. ఎందుకంటే మన ఆనియన్స్ కొంచెం పచ్చిదనం పోవాలి కాబట్టి. చూసారు కదా. ఇలా మూత పెట్టేసి మూత తీసి చూస్తే మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కుక్ అయిపోయి ఇంకా క్యారెట్, బీన్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడం కోసం అంతే. ఏం ఫంక్షన్ అలాంటిది ఏం లేదు. అలాంటివి ఉంటే కొంచెం క్యారెట్, బీన్స్ అలాంటివి వేసి కొంచెం ఎక్కువ డెకరేషన్ అయితే ఇవ్వచ్చు. బట్ సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా చేసుకుని క్యారెట్, బీన్స్ లేని వాళ్ళు ఎలా చేయాలి అంటే ఇలా చేయాలి అనేది నా వీడియో అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఆనియన్స్ మగ్గిపోయాయి కదా. మనం అల్లం పేస్ట్ అయితే వేద్దాం. మెయిన్ అల్లం పేస్ట్ మాత్రం కంపల్సరీ వేయాల్సిందే. స్మెల్ బాగుంటుంది అండ్ మంచి ఇమ్యూనిటీ కూడా. సో ఇంకా కొద్దిగా నెయ్యి అయితే నేను యాడ్ చేశాను. రైస్ అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. మనము ఆల్రెడీ ఇంకా దీంట్లో వేసాం కాబట్టి సాల్ట్ ఇంకా మళ్ళీ మనం స్పెషల్గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మళ్ళీ కర్రీలో కూడా వేస్తాం కాబట్టి కర్రీకి, రైస్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా. ఒక 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ కాకుండా 3.5 నేనైతే వేసాను అనమాట. సో ఒక 3 to 5 minutes మూత పెట్టి వదిలేస్తే మనకి ఇలా వేసారు అనేది మసులుతుంది. మసిలిన తర్వాత రైస్ తీసి మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. అసలు ఎక్కువ కదపకుండా నీట్గా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. నిజంగా బగారన్నము ఒక 2 daysకి ఒక్కసారైనా తినాలని ఇంప్రెషన్ ఉంటుంది. ఎందుకంటే బయట ఫుడ్ తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే ఈ బాండి మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. దీంట్లో కుక్ చేస్తున్నా కూడా ఇంట్రెస్ట్గా కుక్ చేయాలనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. పసుపు అలాంటి ఏం యాడ్ చేయకుండా మసాలాలు వేసేసి ఇంకా ఎంత చూడడానికి బాస్మతి రైస్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. నాజుగ్గా ఉంటుంది, టెంప్టింగ్గా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత పుల్లలుగా అయిందో. ఒక 2-3 minutes మూత పెట్టి మగ్గించుకున్నామంటే మన బాస్మతి రైస్ కంప్లీట్గా అయిపోయి వచ్చినట్టే. కొంచెం అడుగు పచ్చిదనం ఉంది. ఇంకో 2 minutes అలా మూత పెట్టి మగ్గించుకోండి. మ్యాక్సిమం సిమ్లో పెట్టి మగ్గించుకున్నామంటే మనకు రైస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే. ఇదైతే కంప్లీట్ అయిపోతే ఇంకా మనకు కర్రీ రెసిపీ ఉంది కదా. రైస్ అయితే అయిపోయిందనమాట. పక్క బేక్ అయితే సిప్ చేసేసి మళ్ళీ ఇంకొక బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. దీంట్లో కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసి చాలా డేస్ అవుతుంది నేను. ఎందుకనంటే చేయడానికి టైం ఉండట్లేదు. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇంటి పని, బయట పని, షాప్ పని చూసుకోవడం కొంచెం బిజీగానే ఉంటానని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఇంకా నా గురించి ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను.
మీరు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే నా ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా మన ఆనియన్స్ మగ్గిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ మగ్గడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టమాటా వేస్తున్నాను. మనకు మిల్లీ మేకర్ ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టాం కాబట్టి వాటికి పెద్ద ఉడికే పని అయితే ఉండదన్నమాట. సో మనకు కుక్ కావాల్సింది టమాటా పచ్చిదనం పోయి అది మెల్ట్ అయిందని అంటే ఆ లోపు మనము ఇంకా మనకు కావాల్సిన కొన్ని జీడిపప్పు పలుకులు అయితే నేను మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా, టమాటా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్ అలా మూత పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా గ్రేవీనెస్ పైకి వచ్చిందంటే మనకు టమాటా కూడా కుక్ అయిపోయినట్టే. మనకు కుక్ కావాల్సింది టమాటా కాబట్టి ఇప్పుడైతే మనం మిల్లీ మేకర్ లో ఉన్న వాటర్ అంతా పిండుకుంటూ దాంట్లో వేసేసుకోవాలి. డైరెక్ట్ వేయకండి, ఎక్కువ వాటర్ అయిపోద్ది. చూసారు కదా, ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, మిల్లీ మేకర్ మటన్కి చికెన్కి చాలా చాలా రిలేటివ్గానే ఉంటుంది. ఎందుకంటే అది తిన్నా ఇది తిన్నా పెద్ద తేడా ఏమనిపించదు. కాకపోతే మిల్లీ మేకర్ కూడా కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారపొడి ఇంకా మసాలా ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంట్లో చేసిన మసాలా. నేను ఇంకా బయట అయితే మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటా. ఎందుకనంటే బయట ఎందుకు, మనం ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది కదా. టైం ఉన్నా లేకపోయినా నాకు ఒక 2 నిమిషాలు టైం దొరికిందంటే ఆ టైంలో కంపల్సరీ ఇంట్లో చేయడానికే ప్రిఫర్ చేసుకుంటాను అనమాట. మా కళ్ళెదురుగా ఎన్నో హోటల్స్ ఉన్నా కూడా ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే తింటాము. కొంచెం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మనం కొంచెం రిస్క్ తీసుకొనైనా మన కోసం మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మిల్లీ మేకర్ అయితే కుక్ అయిపోయింది. ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. వాటర్ ఎందుకంటే మనకు గ్రేవీనెస్ కావాలి తినేటప్పుడు కర్రీలో కానీ చపాతీలో కానీ. సో జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది జీడిపప్పు పేస్ట్ ఏంటంటే తొందరగా చిక్కబడుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, టెంప్టింగ్గా ఉంది కదా. సో చపాతీలు కానీ రైస్లకు కానీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత గ్రేవీనెస్ పైకి అయితే వస్తుందన్నమాట. ఒక్కసారి అలా కలుపుకొని కొత్తిమీరతో కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకొని సాల్ట్ అవన్నీ కలిసాయో లేదో చూసుకుందాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తే